ప్రార్థన చేసుకొచ్చండి. ప్రార్థన. మన్మిక్లుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు తండ్రి. నీ కృపను అనుగ్రహించారు. అల్పుణ్యాన్ని బట్టి తండ్రి. నీ బిడ్డలతో మాట్లాడడానికి మీరు ఇచ్చినటువంటి దివ్యమైన తరుణాన్ని బట్టించి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచున్నాం తండ్రి. నా నోటికి బోరగొండమని వేడుకొంచున్నాం. నీ పరిశుద్ధాత్మ సహాయంతో నన్ను నడిపించమని వేడుకొంచున్నాం తండ్రి. వినిచున్న నీ బిడ్డలకును చెబుతున్నటువంటి నాకును సహాయం ఇచ్చి నడిపించమని వేడుకొంచు. సమస్తమైనటువంటి మహిమా ఘనత ప్రభావానికి చెల్లించుకొని క్రీస్తు పట్టించిన ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఈ అవకాశం ఇచ్చిన తండ్రి అనే దేవుడికి కుమారుడైన క్రీస్తు నామమున వందనాలు తెలియజేసుకున్నాను. అలాగే వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన క్రీస్తు నామమున వందనాలు తెలియజేసుకున్నాను. ప్రియమైన దేవుడారా, చెప్పబడిన రీతిగా మనం ఈ రోజు ధ్యానించబోతున్నటువంటి అంశము అనుభవం లేని విశ్వాసం. అనుభవం లేని విశ్వాసం. నేటి కాలంలో క్రైస్తవుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. అంటే సుమారుగా 40% ఆఫ్ పాపులేషన్ ఇన్ ద వరల్డ్, అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అత్యధిక భాగం ఎవరున్నారంటే కనుక క్రిస్టియన్స్ గా పిలవబడుతున్నారు. అయితే వీళ్ళకి వీళ్ళకి ఎంతవరకు క్రీస్తుని కూర్చున్నటువంటి సంబంధం కానీ, లేదంటే కనుక క్రీస్తుని కూర్చున్నటువంటి అనుభవం కానీ ఉందనంటే కనుక చాలా తక్కువ మంది అని చెప్పచ్చు. ఎలా చెప్పగలము అని అంటే కనుక ప్రతి దానికి కూడా ఒక ఆధారం అనేది ఉంటుంది. అంటే వాళ్ళతో మనకి సంభాషించినప్పుడు కానీ, వాళ్ళతో ప్రవర్తించిన ప్రవర్తన కానీ, వాళ్ళు నమ్ముకున్న దేవుడికి తగ్గట్టుగా ఉండకపోవడమే మనకు తెలుస్తుంది వాళ్ళ దేవునితో అనుభవం లేదన్న విషయం. మాటి మాటికి పాపాన్ని చేయడానికి తన అడుగులు ముందుకు వేస్తున్నాడు అని అంటే గనక అతనికి ఏముందనంటే గనక దేవునితో అవినాభావ సంబంధం లేదని చెప్పచ్చు. ఇంకా ఇలాగ చెప్పుకుంటూ వెళ్తే గనక విశ్వాస జీవితంలో విశ్వాసగా పిలువబడుతున్న వాడికి అనుభవం లేకపోవడం వల్ల జరిగే నష్టం అంత ఎంత కాదు. ఎందుకు ఈ అనుభవం అని అంటే గనక ఉదాహరణ మీకు చెప్తాను. మీరు ఏదైనా ఒక ఉద్యోగానికి అప్లై చేశారనుకోండి. వాళ్ళు మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది అని అడుగుతారు. మేము అనుభవజ్ఞుల్నే మేము పనిలో పెట్టుకుంటాము. అనుభవం లేకపోతే మేము పనిలో పెట్టుకోము అని చాలా కరాకండిగా చెప్తారు. ఎక్స్పీరియన్స్ ఎందుకు అని అంటే గనక చాలా ఇంపార్టెంట్ అండి ఎక్స్పీరియన్స్. ఉదాహరణకు మీకు చెప్తాను. ఒక కొత్తగా కాలేజ్ నుంచి డిగ్రీ పూర్తి చేసుకొని వచ్చిన వాడికిని, లేదంటే గనక ఒకే కంపెనీలో ఒక పనిలో ఒక 10 సంవత్సరాలు నైపుణ్యం కలిగిన వాడికిని చాలా వ్యత్యాసం ఉంటది. మేబీ ఇతను ఎక్కువ చదువుకోకపోవచ్చు. కాకపోతే ఆ పని మీద అతనికి పూర్తి అవగాహన ఉంది. ఎలా చేస్తున్నాడు? ఎందుకు చేస్తున్నాడు? ఏమిటి అన్నది పూర్తి అవగాహన ఉందన్నమాట. అయితే ఆ ఫ్రెషర్‌కి బుక్కుల్లో ఏముందో తెలుసు గానీ, అనుభవంగా ఏముందో తెలీదు. అనుభవంగా ఏముందో తెలీదు. ఈ ఒక్కొక్కసారి అనుభవం ఎంత ఇంపార్టెంట్ అంటే గనక, కష్టమైన పరిస్థితుల్లో కూడా సులువుగా దాటుకొని రావడానికి అనుభవం అనేది చాలా బాగా ఉపయోగపడుతదండి. చాలా బాగా ఉపయోగపడుతుంది. ఉదాహరణకి ఇప్పుడు కొత్తగా కంపెనీలో జాయిన్ అవుతుంటారండి. గ్రాడ్యుయేట్స్ అయ్యేలాతను. మా మేనేజర్‌కి ఏమీ రాదు. చాలా కామన్‌గా ఆహ్, చెప్తూ ఉంటారు. చాలా చాలా సింపుల్‌గా మాట్లాడేస్తుంటారు. మా మేనేజర్ గారికి ఏం రాదురా. ఆడికి ఏమీ తెలీదసలు. ఎలాగా చేయాలో తెలీదు అని చాలా సింపుల్‌గా చెప్పేస్తారు. అతనికన్నా నాకే ఎక్కువ నాలెడ్జ్ ఉందని చాలా గర్వంగా మాట్లాడుతా ఉంటారు. ఇప్పుడు చెప్పండ్రా, ఆయన డీల్ చేసినట్టుగా సిట్యుయేషన్స్‌ని ఎవరు డీల్ చేయరు. అది అనుభవంతో వచ్చింది అతనికి. బుక్కుల్లో చదువుకుంటే రాలేదు. అనుభవంతో వచ్చింది. ఎవరితో ఎలా మాట్లాడాలి? ఎలాగా మాట్లాడితే పనవుతది అన్న విషయం బాగా తెలిసిందే. అందుకని అనుభవజ్ఞులకి ఎక్కువ సాలరీలు ఇచ్చి కూడా కంపెనీలో పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఈ అనుభవం అనేది చాలా ఉపయోగపడుతుందన్నమాట. ఎందుకు అనంటే గనక కొన్ని చెప్తాను. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి ఎలా ఉంటదంటే గనక ఒక రకమైనటువంటి భయాలుంటాయి. ఒక రకమైనటువంటి ఆందోళనలుంటాయి. ఒక రకమైనటువంటి స్ట్రెస్ ఉంటది. యాంగ్జైటీ ఉంటదన్నమాట. కాకపోతే అనుభవజ్ఞులకి అయ్యేముండదు. చాలా కూల్‌గా ఉంటుంటారు. ఉదాహరణకి మీకు చెప్తాను. విశ్వాస జీవితంలోనే మీరు చూసుకోండి. విశ్వాస జీవితంలో. ఎవరికన్నా అప్పుడే విశ్వాసంలోకి వచ్చిన వెంటనే ఒకళ్ళకి ఏదైనా ఒక శ్రమ వచ్చిందనుకోండి వాళ్ళు తట్టుకోలేరు. ఏం చేయాలో తెలీదు. లేదంటే గనుక విశ్వాసంలోకి రాగానే ఉద్యోగం పోయింది. తెలీదు. పెళ్లయింది. పెళ్లయిన వెంటనే తన భార్యతో ఒక మంచి సంబంధం లేదు. విడాకులయిపోయినియి. అనుకున్నాం ఎంతో భక్తి కలిగిన వాడే. ఒక్కసారిగా
అయ్యేటప్పటికి ఏమైందో తెలియలేదు. అతని యొక్క విశ్వాస జీవితం అనేది అతలాకుతలం అయిపోయింది దేవుని వల్ల. మరి ఇలాంటి సందర్భంలో విశ్వాసం అనేది ఎంతవరకు ఉన్నది? అందుకనే దావీదు గారు ఒక మాట రాశారు. ఒకసారి చూద్దాం. ఒకసారి చూద్దాం. కీర్తనలు 34 అధ్యాయము 8 వచనం చూద్దాం. అందరికీ తెలిసిందే ఈ వాక్యము. ఒకసారి చూద్దాం. 34:8. కీర్తనలు 34:8. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. ఏమని చెప్పారండి? యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోమంటున్నాడు. దావీదు గారు స్వయంగా చెప్తున్నాడు మాట. దావీదు గారు ఇది రాస్తున్న సమయంలో అతను ఉన్నటువంటి పరిస్థితి చాలా గడ్డు పరిస్థితి అండి. ఎలాంటి పరిస్థితి అని అంటే గనక ఉదాహరణ మీకు చెప్తాను. అప్పటికే దావీదు గొల్లియాతును కొట్టి సౌలు సైన్యంలో ఒక మంచి పొజిషన్ లో ఉండి అయితే అనేకమైనటువంటి యుద్ధాలను జరిగించి ఇస్రాయేలీల్లో ఒక నమ్మకాన్ని కలిగించి ఒక గొప్ప సైన్యాన్ని నడిపిస్తున్నటువంటి నాయకుడుగా ఉన్నాడన్నమాట దావీదు. అలాంటి సందర్భంలో అది సౌలుకి తెలిసిపోయింది. సొలొమోను అభిషేకించింది ఎవరినో కాదు. తనకు మారుగా దావీదునే రాజుగా అభిషేకించాడన్న విషయం తెలుసు. ఎప్పుడైతే ఆ విషయం తెలిసిందో సౌలు అతన్ని దావీదుని చంపాలనుకుంటాడు. చంపాలనుకున్నప్పుడు దావీదు అతని దగ్గర నుంచి తప్పించుకుని వెళ్ళిపోతుంటాడు. వెళ్ళిపోయినప్పుడు ఇతను ఎవరి దగ్గరికి వెళ్తాడంటే కనుక ఇప్పటి వరకు యుద్ధాలు చేసి ఎవరినైతే చంపాడో వాళ్ళ దగ్గరికే పట్టుబడుతుంటాడు. ఇప్పుడు ఎలా ఉందనంటే కనుక తనతో ఉన్నవారందరూ కూడా తనకు శత్రువులు అయిపోయారు. తన సొంత మామే అప్పటికి కూడా పెళ్లి అయిపోయింది. అప్పటికి తన రాజు రాజు ఎవరో కాదండి, అతని మామే. అతని మామే అతన్ని చంపాలని చూశాడు. నా అనుకున్న వాళ్ళు ఎవరూ లేరు. సహాయకులు ఎవరు లేరు. అలాంటప్పుడు అక్కడి నుంచి తప్పించుకోవడానికి అవకాశమే లేదు అసలు. అలాంటి సందర్భంలో దావీదు తప్పించుకున్నాడు. ఎలా తప్పించుకున్నాడంటే కనుక పైన ఉపోద్ఘాతంలో మీకు రాయబడి ఉంది. అక్కడ చూసినట్లయితే కనుక 34 వచ్చాం. దావీదు అబిమెలెకును అబిమెలెకు ఎదుట ఎర్రివాడి వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తరువాత రచించినటువంటి కీర్తన. మీరు ఈ దావీదు రాసినటువంటి కీర్తనలు అన్ని చూడండి, చాలా అనుభవంగా ఉంటాయి. అతను గొర్రెలు కాసుకున్నప్పుడు ఒక మంచి గీతాన్ని రాశాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండబెడతాడు. శాంతికరమైన జలములు ఎదుగు నన్ను నడిపిస్తాడు. అది తన అనుభవం. అప్పటి వరకు కూడా దావీదుకి దేవుడితో ఎలా ఉంటదనంటే కనుకంటే దేవుడితోని మనకి చదివితే వచ్చే నాలెడ్జ్ కాదండి. అది ఎవరో ఒకళ్ళు చెబితే వచ్చే జ్ఞానం లాంటిది కాదు దేవుడితో ఉన్నటువంటి అనుభవం. అది వ్యక్తిగతంగా ఒక వ్యక్తి తనంతట తానుగా బిల్డప్ చేసుకున్నటువంటి అనుభవం. మనకి సోషల్ మీడియాలో చూసినట్లయితే కొంతమంది మతోన్మాదులు కొంతమంది దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటారన్నమాట. నువ్వు యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నావు అని అంటే కొంతమంది అంటే వాళ్ళు చెప్పించినటువంటి సాక్ష్యం చాలా గొప్పది. అది వ్యక్తిగత అనుభవం అండి. వాళ్ళు చదువుకోలేదు పెద్దగాని. వాళ్ళకి ఏమీ లేదు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఒక తల్లిని అడుగుతారన్నమాట. 90 సంవత్సరాల దగ్గర దగ్గర ఉంటే ఆవిడ దగ్గరికెళ్ళి, "అమ్మ నీకు ఆదివారం చర్చి మానేత్తవా? లేదంటే పెన్షన్ ఇవ్వడం మానేస్తానంటున్నారు. మరి ఏం చేస్తావు నువ్వు? దేవుడి దగ్గరికెళ్తావా? లేదంటే పెన్షన్ కోసం వెళ్తావా?" అని అంటే గనుక ఆవిడ ఏమందనుకున్నావు? "నేను చర్చికి వెళ్తానండి. పెన్షన్ ఈ రోజు కాకపోతే తర్వాత అన్నా వస్తదని" చెప్పేసని వెళ్ళిపోయింది. దేవుడితో ఆవిడకున్నటువంటి సంబంధం అలాంటిది. మనం ఎలా ఉంటంటే గనుక రోజు ఎంత వాక్యం చదివేసాము అన్నదే మనము గురి కలిగి ఉంటుంటాం. మనం దేవుడితో ఎంత అవినాభావ సంబంధం కలిగి ఉన్నదని గుర్తులేదు. అందుకనే అంటున్నాడు దావీదు గారు అన్నాడు, యెహోవా ఉత్తముడని నువ్వే రుచి చూసి తెలుసుకో. ఎందుకంటే నాకున్నటువంటి కష్టంలో, నాకున్నటువంటి భయాల్లో నన్ను నడిపించినటువంటి వాడు, నన్ను ఆ ప్రమాదాల నుంచి తప్పించిన వాడు ఉత్తముడు. ఆయన యొక్క స్థితులన్నీ కూడా గడ్డు పరిస్థితుల నుంచి నన్ను పైకెక్కించిన వాడు దేవుడు. అందుకనే ఆయన ఉత్తముడని తెలుసుకున్నాను. ఇంకో యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. యూ హ్యావ్ టు టేస్ట్ యువర్ సెల్ఫ్. ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు అని చెప్తున్నాడండి. ఆ కీర్తన అంతా మీరు చదవండి. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచే వాడికి ఏమీ కొదువ ఉండదు. సింహపు పిల్లలైనా,
లేమి కలిగి పిల్లలు లేమి గలవై ఆకలిగొను యెహోవాను ఆశ్రయించు వారికి ఈ మేలు కొద్దిగా. దట్ ఈస్ వాట్ దావీదు అది అతని ఫీలింగ్. ఎందుకంటే కనుక అతనికి వచ్చినటువంటి ఆ పరిస్థితుల నుంచి దేవుడు కాపాడిన విధానం, గొర్రెల కాపరి దగ్గర నుంచి ఒక సింహాసనాన్ని అధిష్ఠించే ఒక గొప్ప స్థితికి, గొర్రెలు కాచుకునేవాడి దగ్గర నుంచి యుద్ధాలు జరిగించి నెక్కించే పరిస్థితి వరకు దేవుడు తీసుకెళ్తాడు. అతను అనుకోలేదు, కాకపోతే దేవుడు అతనికి తోడే ఉండడం వల్ల అతను చేసినటువంటిది గొప్ప. అందుకని అతను చెప్తున్నాడు, ఇహ ఉత్తముడని రుచి తెలుసుకున్నాడు. అప్పటి వరకు ఆయన ధర్మశాస్త్రం చదివాడు, ధర్మశాస్త్రం చెబితే విన్నాడు. అప్పటి వరకు కూడా ఇంకా చెప్పాలంటే కనుక అతని తండ్రి అతనికి చెప్పినటువంటి ధర్మశాస్త్రం, లేదంటే అతని తల్లి అతనికి నేర్పించినటువంటి పాఠాలు కాదు, కానీ అతను సొంతంగా దేవునితో అవినాభావ సంబంధం కలిగి. అందుకనే దావీదు పడిపోలేదు. ప్రతి దాన్ని కూడా ఆయన అవగాహన చేసుకుని దేవునితో ఒక సంబంధం కలిగి ఉన్నాడు. ప్రేమికులారా, మనం ప్రతి చీటికి మాటికి పడిపోతాం. విశ్వాసం ఎంతలాగా తొలగిపోతాం అంటే కనుక అతి త్వరగా తొలగిపోతాం. ఏదో ఒకడు ప్రభు మీద తప్పుడు మాట చెప్పిన వెంటనే మనం దాన్ని నమ్మి దానికి లోబడిపోతూ ఉంటాం. అప్పటి వరకు మనకు ఉన్నటువంటి నమ్మకాన్ని పోగొట్టేసుకుంటూ ఉంటుంది దేవుని వల్ల. అంటే భక్తులుగా ఎవరైతే పిలబడుతున్నారో వాళ్ళు అలా ప్రవర్తించిన వారు కాదు దేవుని వల్ల. ఇంకా చెప్పాలంటే కనుక చాలా మందికి ఏంటంటే నోయింగ్ అబౌట్ గాడ్, అంటే దేవుడి గురించి తెలుసుకున్నారు కానీ దేవుణ్ణి తెలుసుకోలేదు. దర్ ఇస్ అ టూ డిఫరెన్సెస్. నోయింగ్ అబౌట్ గాడ్, నోయింగ్ గాడ్. నోయింగ్ అబౌట్ అంటే అంటే దేవుని గురించి చెప్తే తీసుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నెట్ లో చూసారు ఎవరో రామ్ గోపాల్ వర్మ, రామ్ గోపాల్ వర్మ ఆర్జీవి. సో అతను ఏమన్నాడు అంటే ప్రపంచంలో ఎవరు బలమైన దేవుడు అంటే కనుక ఇదిగో అమెరికాలో అన్న వాళ్ళందరూ కూడా బలవంతులు, బాగా రిచ్, కాబట్టి వాళ్ళు నమ్ముకున్న దేవుడే నిజమైన దేవుడు అని అన్న. ఆయనకి ఏముంది, సొంత అనుభవం లేదు. ఎవడో ఏదో చెప్పాడు, ఇదిగో ఇతను దేవుడై ఉండొచ్చు అని అన్నాడు, కాబట్టి అలాగా ఇతను కూడా దేవుడై ఉన్నాడు అని అంటున్నాడు తప్ప తనకంటే సొంత అనుభవం లేదు. ఇంకొకరు వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ చైనా వాళ్ళు ఇప్పుడు బాగా అభివృద్ధి చెందుతున్నారు, వాళ్ళు అసలు దేవుడినే నమ్మడం లేదు, కాబట్టి అలాంటి వాళ్ళే గొప్ప వాళ్ళని అతని అభిప్రాయం మార్చుకోవచ్చు. కాకపోతే ఇక్కడ చెప్పేది ఒకటే, దేవుని వల్ల వ్యక్తిగత అనుభవం అనేది చాలా ఇంపార్టెంట్. నోయింగ్ అబౌట్ గాడ్ ఈస్ ఎనీబడి కెన్ డూ దట్, బట్ నోయింగ్ గాడ్ ఈస్ సంథింగ్ యూ కెన్ డూ ఇట్ ఎస్పెషల్లీ బై యువర్ సెల్ఫ్. నీ అంతట నువ్వు మాత్రమే చేయగలిగేది ఏదన్నా ఉందంటే కనుక దేవుణ్ణి నువ్వు స్వయంగా నీ అనుభవాలు తెలుసుకోవడం, ఉత్తముడని తెలుసుకోవడం, హౌ గుడ్ హీ ఈస్ టు హిస్ పీపుల్ అనేది యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఇట్. నేను కీర్తన గ్రంథాన్ని చదువుతున్నాండి చాలా రోజుల నుంచి. చదువుతుంటే ఒక మాట నన్ను చాలా ఆశ్చర్యపరిచింది. ఈ కీర్తన గ్రంథాలు రాసినప్పుడు దేవుణ్ణి ఒక మంచి పదంతో పోల్చారు. అంటే ఆయన్ని వర్ణించినప్పుడు ఆయన వర్ణనని ఒక దాంతో పోల్చారు. అద్భుతములు చెయ్యువాడు అని చెప్పి పోల్చారు. క్రియలను జరిగించే గొప్ప దేవుడా, నీ నామానికి స్థుతి కలుగును గాక అని చెప్పి ఆయన పొగిడినటువంటి సందర్భం కీర్తనలో చాలా ఎక్కువ ఉంటాయి. ఇదేంటి ఆశ్చర్యక్రియలు అని అంటే గనక, ఎస్, ఇస్రాయేల్ దేవుడికి చేశాడు, ఇస్రాయేలీకి దేవుడు చేశాడు ఆశ్చర్యక్రియ. అతను నమ్ముకున్న వారి ఎడల దేవుడు ఆశ్చర్యక్రియ జరిగించాడు. మన జీవితంలో కూడా జరిగిస్తాడు. అది నువ్వు దేవుణ్ణి అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే నీకు కలిగే ఒక గొప్ప బహుమానం. అది అందరికీ కలిగేది కాదు దేవుని వల్ల. అందరి జీవితాల్లోని ఆశ్చర్యమైనటువంటి క్రియలు జరగవు. ఎందుకు జరగవు అని అంటే గనక వాళ్ళు దేవుడి గురించి తెలుసుకున్నారు కానీ దేవుడిని తెలుసుకోలేదు. చాలా ఇంపార్టెంట్ దేవుని వల్ల. యోబు గ్రంథానికి వెళ్దాం ఒకసారి. యోబు గ్రంథాన్ని మీరు చూసినట్లయితే కనుక యోబు గ్రంథాన్ని ఒక కాంటెంపరీ టెక్స్ట్ ఉంటదండి దేవుని వల్ల. యోబు గ్రంథం, యోబు దేవుడు మొదట నీతిమంతుడిగా గ్రహిస్తాడు, నీతిమంతుడని గుర్తిస్తాడు. నీతిమంతుడు కాబట్టి అతనికి ప్రొటెక్షన్, అతని ఇంకా ఆస్తి, అతనికి కుటుంబము, ఇదంతా చాలా గొప్ప స్థితిలో ఉన్నట్టు మనం మొదటి 2 అధ్యాయాల్లో చూడొచ్చు. అయితే సాతాను వచ్చినటువంటి ఆ యొక్క సాతాను పెట్టినటువంటి శోధన వల్ల, దేవుడు పెట్టిన పరీక్షల్లో యోబు మొత్తాన్ని నాశనం, మొత్తం కోల్పోతాడు. కోల్పోయినప్పుడు ఇక్కడ నలుగురు మధ్య జరుగుతున్నటువంటి ఒక సంభాషణ యోబు గ్రంథం దీని వల్ల.
యోబేమో తనంతలో తాను నీతిమంతుడిగా నిరూపించుకోవడానికి కావాల్సిన రుజువులు చూపిస్తే, ఇక్కడ ముగ్గురు ఎవరైతే ఉన్నారో ఎలీఫజీలు అందరూ ఎవరైతే ఉన్నారో ఆ ముగ్గురు కూడానండి, ఆ ముగ్గురు కూడాని యోబు నువ్వు నీతిమంతుడైతే దేవుడికి నీతిమంతులకి శిక్ష రప్పిస్తాడా? శిక్ష రప్పించడు. నీకెంత శిక్ష వచ్చిందంటే గనక ఇది మామూలు పాపం నువ్వు చేసి ఉండలేదు. ఎంతో గొప్ప ఘోర పాపం చేసున్నావు. అందుకనే నీకు ఈ శిక్ష వచ్చిందని చెప్పేసి అదిగో ఆ యొక్క స్నేహితులు యోబుని ప్రశ్నించినటువంటి విధానం. చాలా ఏంటంటే గనక నాకు అనిపించింది జ్ఞానులు కొట్టుకుంటే ఏమవుతుందో యోబు గ్రంథాన్ని చెప్తే కృపను విడిచిపెట్టి జ్ఞానానికి లోబడిపోయినటువంటి వాళ్ళు మాట్లాడుకునే మాటల్లాగా మొత్తం మన యోబు గ్రంథాన్ని చూడొచ్చు దేవుని వల్ల. యోబు గ్రంథాన్ని. అయితే యోబు ఇలాగా అంటే ఎంత ఎంత అలాగే వెళ్ళిపోయారంటే గనక యోబు అంటాడు, ఇదిగో నాకు తెలిసి నేను ఎటువంటి తప్పు చేయలేదు. అటు నా కుటుంబంలో గాని, నా స్నేహితులు గాని, నా నెలవైన వారిలో గాని, ఇంకా చెప్పాలంటే గనక అనాథలను ఆశ్రయించాను. తర్వాత ఎవరైనా దిక్కులేని వారు ఉంటే పరామర్శించాను. తర్వాత అంటే అనేకమైనటువంటి గొప్ప క్రియలు జరిగించాను. దేవుడు నాకు ఇచ్చిన దాన్ని బట్టించి అని చెప్పేసి యోబు తన గురించి తాను సాక్ష్యం ఇచ్చుకుంటాడు. రిమైనింగ్ స్నేహితులు అందరూ కూడానండి, ఇదిగో నువ్వు తప్పు చేసావు కాబట్టి నీకు ఈ శిక్ష వచ్చిందని చెప్పేసి ఆయన మొత్తుతా ఉంటారన్నమాట. అంటే ఆయన ఇంకా శోధిస్తా ఉంటారు. ఇలా జరుగుతున్న సందర్భంలో దేవుడు ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమయ్యి దేవుడు కొన్ని ప్రశ్నలు అడుగుతారన్నమాట యోబుని వాళ్ళ యొక్క స్నేహితులు. అలా అడిగినప్పుడు యోబు గారు పలికినటువంటి మాట. యోబు గ్రంథము 42వ అధ్యాయము 5వ వచనం. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని. ఏంటంటున్నానండి? వినికిడి చేత నిన్ను గూర్చినటువంటి వార్త వింటిని. అంటే ఎవరో చెప్పారు, అదిగో చెప్పిన దాని సంగతులు పట్టించి దేవుడు ఎంత గొప్పవాడా అని నేను తెలుసుకున్నాను అని చెప్పేసి అని అంటున్నాను. అయితే ఇప్పుడు నేను కన్నులారా చూచున్నాను, కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుతున్నాను అని అంటారు. యోబు గారు పలుకుతున్నటువంటి మాట. అంటే అప్పటి వరకు అతనికి ఉన్నటువంటి నాలెడ్జ్ ఎలాంటిది అంటే కనుక దేవుడు చాలా గొప్పవాడు అని తనంతటిగా తానుగా కాకుండానే విన్నాడు. విన్న దాన్ని బట్టించి అతను అర్థం చేసుకుని దేవుని యందు వైవిధ్యం నింపాడు. అయితే ఎప్పుడైతే దేవుడు ప్రత్యక్షమయ్యాడో అతనికి ఆ ప్రత్యక్షత బట్టించాడు అతన్ని ఎంత తప్పు చేశాడు అన్నది అతనికి అర్థమైంది. అంటే ఆయనకి అప్పటి వరకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే సెకండ్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ అంటారు. అంటే సెకండ్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ అంటే ఎవరో ఒకరు చెప్పారు, చెప్పిన దాన్ని బట్టించి నా అనుభవం. ఇప్పుడు ఎలా ఉంది వచ్చిందని అంటే కనుక అప్పుడు నేను కన్నులారా చూసాను. నౌ హీస్ ఎక్స్పీరియన్సింగ్ హిజ్ ఓన్. అంటే అనుభవం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రేమ వల్ల. మన యొక్క విశ్వాసం ఎలా ఉంటుందని అంటే కనుక పాస్టర్ గారు చెప్పారు కాబట్టి అది రైట్ అవుతుంది అని చెప్పి చాలా మంది గుడ్డిగా నమ్మేస్తా ఉంటారు. అది పాస్టర్ గారి యొక్క విశ్వాసం. నీ విశ్వాసం ఇది లేదంటే కనుక మనకి అంటే ఒక క్రమ పద్ధతిని ఆదివారం ప్రార్థన, శుక్రవారం ఒక ప్రార్థన, గూగుల్ మీట్ ఒకటి ఇలాంటి ఒక షెడ్యూల్ లాగా వెళ్ళిపోతుంటది. అలా వెళ్ళిపోయేలాంటి అనుభవం ఉందా నీకు? అనుభవం దేవుడితో నీకు ఉన్నటువంటి సంబంధాన్ని పెంచే అనుభవం లాంటిది కాదు దేవుని వల్ల. అలాంటిది కాదు. మనకి ఈ అనుభవం అనేది ఎప్పుడు వస్తుందని అంటే కనుక చాలా మందికి ఈ అనుభవం ఎలా వస్తుందో తెలియదు. ఈ అనుభవం అనేది ఎప్పుడు వస్తుంది అంటే కనుక నీకు అన్ని బాగున్నప్పుడు వచ్చేది అనుభవం కాదు. పరిస్థితులు బాగోలేనప్పుడు వచ్చేది అనుభవం. ఉదాహరణకి మనకు ఒక అనారోగ్య సమస్య వచ్చింది. ఈ అనారోగ్య సమస్య నుంచి మనం బయటపడడానికి దేవుడి మీద అంతలా ఆధారపడుతున్నాం, మనుషుల మీద అంతలా ఆధారపడుతున్నాం. మనుషులు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి, దేవుడిచ్చే ఆదరణ ఎలా ఉంటుంది అన్నది ఒక అనుభవం. ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడానికి దేవుడు ఇచ్చినటువంటి ప్రణాళికను పట్టించి నువ్వు ఎంతవరకు దాన్ని సద్వినియోగపరుచుకున్నావు, లేదంటే కనుక మనుషులు ఇచ్చినటువంటి ఆలోచనలు ఎంత సద్వినియోగపరుచుకున్నావు. ఏది నీకు ఓదార్పును కలిగించింది, ఏది నీకు బాధను కలిగించింది, ఇది అనుభవం. ఉద్యోగం చేస్తున్నావు, ఒకసారిగా ఉద్యోగం పోయింది, ఇది నీకు ఒక అనుభవం. సంవత్సరం నుంచి జాబ్ లేదు నాకు, ఇది నాకు ఉన్నటువంటి ఒక అనుభవం.
ఈ అనుభవాలన్నిటిలోని దేవుడు నీకు ఎలా ఉపయోగపడ్డాడు? దేవుడితో నీకు ఉన్నటువంటి సంబంధం ఏంటి? నువ్వు ఎలాగా కనవేసుకుని ఉన్నావు అన్నదే విశ్వాసి నేర్చుకోవాల్సినటువంటి అనుభవం. విశ్వాసకు వచ్చే అనుభవం తెలియాలి. ఈ అనుభవం ఎలా పనిచేస్తుంది అంటే కనుకండి, ప్రతి ఒక్కరికి అంటే నిన్ను ఒక ఎగ్జాంపులరీగా నిలబెడతది. అంటే అనేక మంది ఎదుట ఒక ఉన్నతమైన స్థితిలోకి నిలబెట్టేది ఏదైనా ఉందంటే కనుక అనుభవం, ప్రేమ వల్ల అనుభవం. ఈ అనుభవాన్ని లేకపోవడం వల్లే చాలా మంది విశ్వాసులు నీరసించిపోతున్నారు. మీకు దేవుడి గురించి ఒక్క మాట చెప్పమంటే మనం చెప్పలేకపోతున్నాం. చాలా మంది అండి, చాలా మంది మన దగ్గర ఇంకా ఆ ఇంకా మనకి యూత్ మీటింగ్‌లని వీటిల్లోని మాట్లాడుతున్న వల్ల మన వాళ్ళు చెప్పగలరేమో గానీ, చాలా మంది చర్చెస్‌కి వెళ్ళి అమ్మా దేవుడి గురించి చెప్పమనంటే గనక దే కెనాట్ ఏబుల్ టు ఎక్స్‌ప్రెస్ వాట్ ఈస్ గాడ్ టు దెమ్. దేవుడు నీకు ఎలాగ ఉపయోగపడతాడు? లేదంటే గనుక దేవుడితో నీకున్నటువంటి అవినాభావ సంబంధం ఏంటంటే దే నెవర్ ఎవర్ ఓపెన్ దేర్ మౌత్. దే షట్ దేర్ మౌత్ మాట అసల. ఎందుకంటే గనక వాళ్ళకి లేదనుభవం. పడిపోతారు చాలా మంది. ఇప్పుడు చాలా మంది కూడా ఇప్పుడున్నటువంటి ఈ యొక్క రేషన్ కార్డులు తీసేస్తాం, ఎస్సీ రిజర్వేషన్‌లు తీసేస్తాం అనగానే చాలా మంది క్రైస్తవ్యాన్ని విడిచి పాతదారిలోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకనంటే గనక ది డజంట్ నో యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోమని అన్నాడు చూసారా దావీదు గారు. ఆ అనుభవం లేదు. ఎందుకంటే ఆయన ఆశ్రయించిన నరుడు ధన్యుడు అన్నటువంటి అనుభవం అతనికి లేదు. అంటే నాకొక సర్టిఫికేట్ ఉంటే గనక నాకొక మంచి ఉద్యోగం వస్తదన్నటువంటి లోకపు అనుభవం ఉందేమో గానీ, లేదు దేవునితో ఉంటే ఈ రిజర్వేషన్ లేకపోయినా దేవుడు ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్తాడన్నటువంటి అనుభవం లేకపోవడం వల్లనే చాలా మంది వెళ్ళిపోతున్నారు. 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు. ఒక తల్లొచ్చిందన్నట్టు నిన్న యూట్యూబ్‌లో చెప్తుందన్నమాట. సోషల్ మీడియాలో చెప్తుంది. పాస్టర్‌లందరూ దొంగలండి. 99% అంతా ఇంతే దొంగలాళ్ళు. అంతా దోచుకోవడానికి వచ్చారనన్నారు. ఆవిడకున్నటువంటి అనుభవం దేవుడితో అనుభవం లేదు. పాస్టర్‌తో అనుభవం తప్ప దేవుడితో అనుభవం లేదు ఆళ్ళకి. సో, ఎలా ఉందనంటే గనక ఇప్పుడు హైందత్వం మీద ఉంటారు, పడిపోతుంటారు, ఏడుస్తూ ఉంటారు, అది ఇది అని అంటూ ఉంటారు. సీ దీస్ ఆల్ అంటే దేవుడితో కనెక్షన్ లేకపోతే లోకంతో కనెక్షన్ ఉంటే ఎలాగా ఉంటది? దేవుడిని విడిచిపెట్టి వెళ్ళిపోయే స్వభావం మనుషులకొస్తది దేవుని వల్ల. అందుకనే ఈ రోజు నేను చెప్తున్నది ఒకటే. దేవుడితో వ్యక్తిగత అనుభవాన్ని పెంచుకోండి. ఇఫ్ యూ డు నాట్ హావ్ యువర్ ఎక్స్‌పీరియన్స్ విత్ గాడ్ దెన్ యూ విల్ డెఫినైట్‌లీ ఫాల్. ఒక మాట నన్ను కీర్తనలో చాలా ఆశ్చర్యపరుస్తదండి ఒక మాట. నా కుడి పక్క కీర్తనలో 91:7 ఒకసారి చదువుకొని ముందుకెళ్దాం. 91:7 నీ ప్రక్కను ప్రజలు వేయబడినను నీ కుడి పక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. ఇది ఒకసారి మీరు ఆలోచించండి. ఇక్కడ ఏమన్నాడంటే నీ కుడి పక్కన నీ పక్కన 1000 మంది పడినాను. అంటే ఓ పక్క నుంచి నాశనం అనేది ఓ పక్క నుంచి వస్తోందన్నమాట. నీ కుడి పక్కన 10,000 మంది పడినాను. అంటే ఒక యుద్ధం జరుగుతుంది. యుద్ధంలో అందరూ పడిపోతున్నారన్నమాట. అంటే నా అనుకున్న వాళ్ళు అందరూ పడిపోతున్నారు. అయినప్పటికీ కూడా ఒకటే అంటున్నాడు, నేను మాత్రం పడిపోను. ఏమండి ఎంత ధైర్యం ఉంటదండి అసలు? ఆ మాట అనడానికి ఎంత ధైర్యం ఉండాలి అసలు? మనం అనగలమా? నేను పడిపోను. నేను దేవునితోనే అవినాభావ సంబంధం కలిగి ఉన్నాను. నేను పడిపోనని చెప్పగలిగే అంత ధైర్యం ఉందండి అసలు? చెప్పగలిగే ధైర్యం ఉందా? అది అనుభవానికి ఉన్నటువంటి ఇది. ఇది రాసింది చాలా మంది అంటారు, ఇది రాసింది మోషే గారు రాశారని అంటారు ఈ కీర్తన. ఆయనకి ఎంత అనుభవం ఉందో దేవుడితో. ఎన్నో సార్లు ఈ అనుభవం అనేది ఎలా వస్తుందంటే చిన్న చిన్న వాటి నుంచి వస్తుందండి. మరి పెద్ద పెద్ద వాటి నుంచి రాదు ఇది అనుభవం అనేది. చిన్న చిన్న వాటి నుంచి వస్తుంటది అన్నమాట. ఉదాహరణకి మోషే గారికి వచ్చింది. మోషే గారికి ఫస్ట్ అనుభవం ఎక్కడ కలిగిందంటే కనుక ఇదిగో పొద కాలిపోతున్నప్పుడు దేవునితో ఒక మంచి అవినాభావ సంబంధం కలిగిందన్నమాట. అదేంటి పొద కాలిపోవడం లేదండి. ఆ తర్వాత దేవుడు అంటాడు, నువ్వు ఇస్రాయేల్ నడిపించడానికి నువ్వు వెళ్ళానన్నప్పుడు నేను వెళ్ళానన్నప్పుడు మళ్ళీ అంటే నోటి మంది గలవాడిని నా బదులు వేరే ఒకరిని పంపించానంటే కనుక ఏమవుతానంటే మళ్ళీ 3 సూచారు. కర్ర పెట్టుకో, కర్ర పాముతుంది, చెయ్యి లోపల పెట్టు, కుష్టి వస్తుంది, చెయ్యి బయటికి. ఈ చిన్న చిన్న అనుభవాలు పట్టించి ఆయన ఏం చేశాడంటే కనుక ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేయడం చూశాడు. బండను కొడితే నీళ్ళు వచ్చే ఒక పద్ధతిని చూశాడు.
మేఘస్తంభాన్ని చూశాడు, అగ్ని స్తంభాన్ని చూశాడు. తర్వాత అంటే ఈ చిన్న చిన్న వాటిని నమ్మడం వల్లనే అతి బలమైనటువంటి గొప్ప కార్యాలను చేయగలిగే గొప్ప మోషని చూడగలిగే ఎన్నో అద్భుతాలు ఆయన చేశాడండి, ఎన్నో అద్భుతాలు. దేవుడు ఆయన నిలబెట్టి చేసినటువంటి కార్యాలు చాలా గొప్ప. ఏమండి, ఎవరి జీవితాల్లో గొప్ప కార్యాలు జరుగుతాయి అని అంటే గనక ఎవరైతే దేవునితో అవినాభావ సంబంధం కలిగి ఉంటారో వాళ్ళకి కలుగుతాయి. దావీదు కూడా చూడండి, దావీదు ఎంతో మంది ఆనాటి కాలంలో ఇశ్రాయేలు దేవుడితో ఉన్నారు కానీ దేవుని యొక్క ప్రత్యక్షత దావీదుకి మాత్రమే వచ్చింది. అవ సర్ప్రైజ్ అనమాట. ఆనాటి కాలంలో ఎంతో మంది ఉన్నారు అసలు. ధర్మశాస్త్రోపదేశకులు ఉన్నారు, లేదంటే కనుక ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళు ఉన్నారు, యాజకులు ఉన్నారు, లేవీయులు ఉన్నారు, రాజులు ఉన్నారు, రాజకుమారులు ఉన్నారు. అప్పటికే రాజు ఉన్నాడు, సౌలు రాజు ఉన్న అతని కుమారుడు ఉన్నాడు. ఆ తర్వాత ఎంతో మంది సైన్యాధిపతులు దేవుని మీద ఆధారం కలిగిన వాళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళెవ్వరికి లేనిది దావీదుకు ఒక్కడిగా ఉన్నది ఏంటంటే కనుక ఆ యొక్క అంటే ఆ యొక్క లోన్లీనెస్ లో ఆయనకి దేవుడితో ఉన్నటువంటి సంబంధం చాలా గొప్ప. దట్స్ మేక్స్ డేవిడ్ ఈజ్ యూనిక్. ఎవ్వరికి కూడా నమ్మకం లేదండి, గొల్యాతును కొడతాడన్నటువంటి నమ్మకం ఎవ్వరికి లేదు. కాకపోతే దావీదుకి ఒక్కడికే వచ్చింది. ఎందుకనంటే కనుక ఎస్, దేవుడు నాతో ఉన్నాడు అన్నటువంటి అనుభవం అతను గొల్యాతు ముందు నిలబెట్టి గొల్యాతుని అతని కాళ్ళ దగ్గర పడేలా చేసింది. సి దేవుడు చేస్తాడంటే చేస్తాడు, కాకపోతే అది నీ మీద కూడా ఆధారపడి ఉంటుంది. అందరికీ అన్నీ అవ్వవు, కాకపోతే కొంతమంది మాత్రం వాళ్ళ జీవితాల్లో దేవుణ్ణి గొప్పగా పెట్టుకోగలిగితే జరిగే కార్యాలు చాలా గొప్ప ఉంటాయి. చూద్దాం ఇంకా యోహాను సువార్త 4:39. యోహాను సువార్త 4:39. చదవండి. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యమిచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయుల్లో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండుమని ఆయనను వేడుకొనిరి గనుక ఆయన అక్కడ 2 దినములుండెను. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టిగాక మా మట్టుకు మేము విని ఈయనను నిజంగా లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామనేది. చూడండి మరలారా, ఈ యొక్క యోహాను సువార్త 4:39-42 వరకు చూసినట్లయితే కనుక నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊర్లోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. అంటే ఫస్ట్ ఈ సమరయ స్త్రీ దేవునితో ఒక యేసుక్రీస్తు వారితో ఒక అవినాభావ సంబంధం కలిగి ఉంది. అంటే ఈమె ఏమైతే చేస్తుందో అవన్నీ చెప్పినప్పుడు అంటే సంభాషణ జరిగింది, పైన మనం అంతా చూసుకోవచ్చు. నీ పెనిమిటిని తీసుకురమ్మంటే నాకు పెనిమిటి లేదు, అయితే నీకు 5 పెనిమిటి ఉన్నారు, ఇప్పుడు అతను కూడా నీ పెనిమిటి కాదని చెప్పినప్పుడు అయితే మెస్సీ వస్తాడు, మెస్సీ వచ్చి మాకు అన్ని తెలియపరుస్తాడు అన్నది. ఇదిగో మా ఇతరుల పర్వతం మీద ఆరాధించి మేమైతే కనుక ఇక్కడ ఆరాధింప స్థలం ఏది అని చెప్పేసి అన్నప్పుడు ఇవన్నీ సంభాషణ అంతా జరుపుకుంటూ వచ్చినప్పుడు ఇక్కడ అంటున్నారు, ఎప్పుడైతే ఇది వచ్చిందో ఈమె ఈ అనుభవం వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు మెస్సయ్య రక్షకుడు, ఈ లోక రక్షకుడు అని ఆవిడ గుర్తించిన తర్వాత ఆవిడ ఏం చేసిందంటే కనుక ఆ కుండ పాడేసి వెళ్ళిపోయి ఆ ఊర్లో వాళ్ళందరికీ చెప్పినమాట, ఇదిగో నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడు ఇతను క్రీస్తు కాడని చెప్పేసి ఆ యొక్క ప్రాంతం అంతా చెప్పుకుంటూ వచ్చింది. అందరూ కూడా ఆమె చెప్పిన మాట పట్టించి నమ్మారు. నమ్మిన తర్వాత ఆ జరుగుతున్నటువంటి సందర్భం ఆ సమరిలో ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద వండుమని ఆయన వేడుకుంటుంది. ఆవిడ చెప్పిన మాటను పట్టించి యేసుక్రీస్తు వారిని అక్కడ ఉండమన్నారంట. ఆవిడ ఉన్న తర్వాత ఇప్పుడు చెప్తున్నాడు, ఆ మాటలు వినందున ఆయన మాటలు వినందున ఇంకా అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నువ్వు చెప్పిన మాటను బట్టి నమ్మకం, మా మట్టుకు మేమే విని ఈయన నిజంగా లోక రక్షకుని తెలుసుకున్నాం. చూడండి, ఇక్కడ సమరయ స్త్రీ చెప్పిన సాక్ష్యం కాదు, కానీ వీళ్ళకి యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటలు బట్టి ఒక సాక్ష్యం వచ్చింది. ఎస్, ఒక నమ్మకం వచ్చింది. ఎస్, ఈయన నిజంగా లోక రక్షకుడు. మనము చాలా మందికి మీరు కూడా వినుంటారు, ఎవరో ఒకరు చెప్పినటువంటి వాక్యాన్ని పట్టించి, ఎవరో ఒకరు చెప్పినటువంటి బోధన పట్టించి మీకు నచ్చి యేసుక్రీస్తు వారిని అనుసరిస్తూ ఉంటారు. అయితే నీ అంతటా నీకున్నటువంటి అనుభవం ఏంటి? నీ అంతటా నువ్వు దేవుణ్ణి తెలుసుకున్నది ఏంటి? అది ఇంపార్టెంట్. చాలా మంది ఇదే మిస్ అవుతున్నారు దీని వల్ల.
సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ వద్దు, ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ కావాలి నీకు. సమరయశ్రీ చెప్పింది ఎక్స్పీరియన్స్ వద్దంటున్నారు వాళ్ళు. మాకు ఏ ఎక్స్పీరియన్స్ కావాలంటే యేసుక్రీస్తు వాడు ఉన్నటువంటి డైరెక్ట్ ఇంట్రాక్షనే కావాలని అంటున్నాను. మీరు చూసారో లేదో క్రిస్టియానిటీలో ఒక మంచి ఉంటుంది యాక్చువల్గా. దేవుడు మనం ఏమని పిలుస్తామంటే దేవుడిని తండ్రి అని పిలుస్తూ ఉంటాం. అది ఎవరైనా చూడండి, ఎవరైనా సరే తండ్రి అని పిలుస్తూ ఉంటాం దేవుణ్ణి. అదే అప్పుడు నా కొడుకు ఉన్నాడు, నా కొడుకు కూడా దేవుడిని ఏమని పిలుస్తాడు? తండ్రి అనే పిలుస్తాడు. ఏ తాతని పిలవచ్చు కదా, తాతని పిలుస్తాడా? పిలవడు. ఎందుకు పిలవడు అంటే కనుక దేవుడికి మనవాళ్ళు మనవరాళ్ళు ఎవరు ఉంటారండి, ఓన్లీ బిడ్డలే ఉంటారు. దట్ ఈస్ వాట్ ద ఎక్స్పీరియన్స్ మాట. అది ఒక వ్యక్తి దేవుడితో ఉన్నటువంటి సంబంధాన్ని బట్టించి ఒక బిడ్డలుగా పిలబడుతూ ఉంటుంది అనమాట. అందుకనే చెప్పేది ఒకటే, యూ షుడ్ హ్యావ్ టు హ్యావ్ యువర్ ఓన్ ఎక్స్పీరియన్స్ విత్ గాడ్. ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్ వస్తుందో దేవుడితో మీకు ఒక గొప్ప అవినాభావ సంబంధం ఉంటుంది. చాలా మంది జీవితాల్లో అది లేకపోవడం వల్ల పడిపోతున్నారు. వాక్యం చూద్దాం దేని వల్ల. 1 పేతురు 2:1. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచిన ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారి నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి. చూడమ్మా, మనుషుల ప్రభు దయాళుడని రుచి చూచి ఉన్న ఎడల అంటే యు ఆర్ ఎక్స్పీరియన్స్ ద లార్డ్ ఆర్ యువర్ ఎక్స్పీరియన్స్ ద గాడ్. నువ్వు రుచి చూసి తెలుసుకున్నావు అంటే ఎప్పుడైతే నువ్వు దేవునితో ఒక అవినాభావ సంబంధం కలిగి ఉంటుందో అప్పుడు నువ్వేం చేస్తావు? సమస్తమైనటువంటి దుష్టత్వాన్ని పడేస్తావు. అంటే నీలో ఉన్నటువంటి పాపాన్ని నువ్వు కడిగించుకోవడానికి ప్రయత్నిస్తావు. సమస్తమైన కపటాన్ని మానేస్తావు. సమస్తమైనటువంటి వేషధారను మానేస్తావు. అసూయ ఉండదు నీకు, దూషణ మాటలు ఉండవు. కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగుతారంట. అనుభవం లేకపోతేనే ఇంకా పాపంలోనే ఉంటూ ఉంటాం, ఇంకా వాళ్ళు ఇంకా పాపం చేస్తూనే ఉంటారు. ఎందుకనంటే కనుక అనుభవం లేకపోవడం వల్ల. ఆయన దహించు అగ్ని అన్నటువంటి అనుభవం ఉండాలి, ఆయన ప్రేమమయుడు అన్నటువంటి అనుభవం కూడా నీకు ఉండాలి. ఎప్పుడైతే నీకు ఉండదో అప్పుడే. నిన్నండి ఒక న్యూస్ చూసాను. ఏలూరులో ఒక పాస్టర్ గారు 14 సంవత్సరాల నుండి ఒక అమ్మాయి మీద అత్యాచారం చేశారంట. పాస్టర్ 35 సంవత్సరాలు 36 సంవత్సరాల పాస్టర్ గారు అంటే ఏలూరు. ఆయన ఆ అమ్మాయి మీద సుమారుగా 4-5 సార్లు హత్య చేసి వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ డైలీ లేబర్ పని చేసుకునే వాళ్ళంట. దాన్ని అదునుగా చేసుకుని ఆ కుటుంబంతో సన్నిహితంగా ఉంటూ 14 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక బాలిక మీద అత్యాచారం చేసి ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయితే హై డోస్ పిల్స్ ఇచ్చి అబార్షన్ చేయించడానికి ట్రై చేస్తే ఆ అమ్మాయికి ఓవర్ బ్లీడింగ్ అయ్యి హెల్త్ పాడైపోయి డేంజరస్ సిచ్యువేషన్ కి వెళ్తే అక్కడ సిచ్యువేషన్ అనాలిసిస్ చేసినటువంటి పేరెంట్స్ కంప్లైంట్ ఇచ్చారు. అంటే తెలుసుకుని కంప్లైంట్ ఇచ్చారంట. భయం ఉందంటారు అసలు. అనుభవం ఉందా దేవుడితో? ఎన్నిసార్లు చెప్పుకుంటాడో అదే చర్చిలో యోసేపు గురించి ఎంతలా చెప్పుకుంటాడండి అతను. యేసుక్రీస్తు చెప్పినటువంటి మత్తయి సూత్రం 5వ అధ్యాయం స్త్రీని మోహంతో చూడు అప్పుడే తన హృదయం పాపం చేసిన వాడితో లెక్కని ఎన్నిసార్లు చెప్పుకుంటాడు. ఎన్నిసార్లు ఆ వ్యభిచారాల గురించి జారత్వం గురించి చెప్పుకుంటాడండి. ఏమైంది అంటే కనుక అనుభవం లేదు. వాక్యం అయితే నోట్లో ఉంది కానీ ఆ వాక్యాన్ని ప్రకారంగా బ్రతకాలన్నటువంటి అనుభవం లేకపోవడం వల్ల దేవుడు విడిచిపెట్టాలి. లోకంలో తప్పు చేస్తేనే వ్యభిచరిస్తేనే ఇస్రాయల్ వ్యభిచరిస్తేనే ఒక రోజులో 24,000 మందిని చంపేశాడు దేవుడు. అలాంటిది చిన్నపిల్లల మీద ఎలాంటి చేత దేవుడు వదులుతాడా అన్నటువంటి భయం ఉంటే ఆ తప్పు చేసేవాడండి. యూసేఫ్ అంటది పోతిఫర్ యొక్క భార్య యూసేఫ్ అంటుంది, నువ్వు నన్ను వచ్చి ఆయన ఏంటంటే దేవుని మీద తప్పు చేయలేదని చెప్పేసి తన వస్త్రాన్ని విడిచి వెళ్ళిపోయాడే. ఆ అనుభవం లేదా? బిడ్డగా చూడాల్సినటువంటి ఆ చిన్న బిడ్డ మీద అలాంటి అత్యాచారం చేయడం అనేది తప్పు కాదంటారా?
ఇవన్నీ ఎందుకు చేశారు అనుకున్నాడు? ప్రభు దయాళుడని రుచి చూచి సమస్త రుచి చూడడం లేదు కాబట్టే ఆ పాపము, కపటము, అసూయ అనేది అన్ని ఉన్నాయి. అనుభవం లేదు దేవుని వల్ల. ఫెయిత్ వితౌట్ ఎక్స్పీరియన్స్ విల్ బి ఫ్రెజైల్ అని ఉంటుందన్నమాట. అంటే బలహీనమైనది అసలు. ప్రతి చిన్నదానికి వీగిపోతుంటది. అదే నీకున్నటువంటి అనుభవం యొక్క విశ్వాసపు ఒక మంచి కట్టడంగా కట్టబడి. ఇంకా చెప్పుకుంటూ వెళ్ళిపోతే ప్రభుతో మీరు అనుభవాలు పెంచుకోవాలి. ప్రతి చిన్న దాంట్లోనూ కూడా ప్రభు చెప్పినటువంటి మాట ప్రకారం బ్రతకడానికి ప్రయత్నించండి. నెమ్మదినిస్తుంది, శాంతినిస్తుంది. ఎంత శాంతినిస్తుంది అంటే కనుకండి, ఒక మళ్ళీ ఒక సందర్భంలో చెప్తాను. అంటే ఎప్పుడు కూడా మన ఫెయిల్యూర్స్ చెప్పకుండానే సక్సెస్ చూసినప్పుడు చెప్పలేదు. అది మరొకసారి అవకాశం ఇచ్చినప్పుడు నెక్స్ట్ సమయానికి ఒక మంచి జాబ్ లో ల్యాండ్ అవుతాను. ల్యాండ్ అయిన తర్వాత అప్పుడు చెప్తాను. అంటే ఈ 1 year ఎలా స్ట్రగుల్ అయ్యానో, అంటే ఒక మంచి సాక్ష్యాన్ని అయితే సంపాదించుకున్నాను. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే దట్. అంటే ఒక మంచి, అంటే ఈ 1 సంవత్సరంలోని ఎంతో దేవునితో అవినాభావ సంబంధం పెంచుకున్నాను. అంటే దేవుని యొక్క ఆలోచనలు ఎలా ఉంటది, దేవుని యొక్క వాక్యానుసారంగా నిలబడితే ఎలా ఉంటది, ఒక్కోసారి పడిపోతే ఎలా ఎగచ్చు, ఇవన్నిటి గురించినటువంటి గొప్ప అనుభవాన్ని అయితే సంపాదించాం. ఒకవేళ దేవుడు అవకాశం ఇచ్చి మళ్ళీ ఒక్కొక్కసారి దైవ సేవకులు మనకి అవకాశం ఇచ్చినట్లయితే కంపల్సరీ అది చెప్తాను. ఆ నెక్స్ట్ టైం వచ్చినప్పటికీ కంపల్సరీ సక్సెస్ లో ఉంటాను. ఆ సక్సెస్ మీ అందరితో కూడా షేర్ చేసుకుంటాను. అందుకనే చెప్పేది ఏంటంటే కనుక, యూ షుడ్ ట్రస్ట్ ద లార్డ్ మాట. అంటే నువ్వు దేవుణ్ణి నమ్మాల్సిందే. ఎందుకు నమ్మాలి అని అంటే కనుక, ఎందుకంటే ఆయనతో ఉంటే ఎవడైతే ఆయన నమ్ముకుంటాడు వాడు ధన్యుడు. ఎందుకంటే కనుక ఈజ్ ద ప్రొటెక్టర్, ఈజ్ ద ఫోర్ట్రెస్. అంటే కీర్తనలు 91 అధ్యాయంలో ఉంటుంది చూసినట్లయితే, మహోన్నతుని చాట నివసించేవాడే సర్వశక్తి నీడ విశ్రమించేవాడు. ఆయనే నా కోట, నా ఆశ్రయం, నేను నమ్ముకున్నదగ్గ దేవుడు అని ఉంటుంది. దీస్ వర్డ్స్ ఆర్ నాట్ బ్లైండ్లీ రిటర్న్. అది వాళ్ళు ఏదో గుడ్డిగా రాయలేదు, వాళ్ళ అనుభవాల్లోంచి రాశారు. ఒక్కొక్కసారి అనుభవం ఎంతలాంటి బలాన్ని ఇస్తుందంటే కనుక, ఎవడొచ్చి ఎన్ని చెప్పినా సరే కదలని విశ్వాసంలో నిలబడిపోతుంది విశ్వాసం. అలాంటి దాన్ని మనం పెంపొందించుకోవాలి దీనివల్ల. అయితే ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఒకటి ఉంది. అయితే దేవుడిని నమ్మన్నారు కదండి అన్నప్పుడు, నమ్మాలి, ఎస్ వెరీ గుడ్. అయితే దేవునితో అనుభవం కావాలన్నా, అనుభవం కోసం శ్రమలు వస్తాయన్నారు. శ్రమలు వచ్చినప్పుడు బట్టి దాటగా వెళ్ళాలని అన్నారు. చాలా మంది ఒక్కోసారి కొద్దిగా బెరిబెరిగా మాట్లాడుతుంటారు. ఎలాగంటే కనుక, చచ్చిపోయిన నా కుమారుని బ్రతికించలేదు దేవుడు. ఇంకోటి ఏమంటారంటే కనుక, నాకు జాబ్ రావాలి, ఈ సమయంలో నాకు జాబ్ రావాలి, ఈ సమయంలో నాకు జాబ్ రాలేదు, నాకు ఈ దేవుడే నాతో ఉంటే కనుక ఈ ఆర్థిక పరిస్థితి ఎందుకు వచ్చింది, దేవుడు నాకు ఇది తీసేయాలి అని చెప్పి చాలా మంది మాట్లాడుతుంటారు. ఇది అనుభవం కాదు, శోధించడం దేవుడు. శోధనకి అనుభవానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది దేవుని వల్ల. అది ఏంటంటే కనుక, టెస్టింగ్ ద గాడ్ అండ్ మేనిఫెస్టింగ్ విత్ గాడ్ అనుకుంటా. దీన్ని ఏమంటారు, మనం దేవుడిని పరీక్షిస్తున్నాం, దేవుడు నాకు ఇది చేయగలరా లేదా. మనం ఎలా ఉండాలంటే ఏంటంటే, ఇదిగో నువ్వు ఎగ్జామ్ పాస్ అయితే నేను 1000 రూపాయలు కానుక ఇస్తానని చెప్తారు చూసారా. ఇగో దేవుడు నువ్వు నాకు ఇది చేస్తా, నేను ఇది చేస్తానని చెప్తాను. ఇట్స్ కండిషనల్ అంటే చూసారండి. ఆ కండిషన్ ఉన్నది అనుభవం కాదు. ఇది ఇట్ ఈస్ లైక్ జస్ట్ లైక్ ఏ టెస్టింగ్ ద లార్డ్ మాట. యూ డు నాట్ టెస్ట్ ద లార్డ్ అంటే నువ్వు దేవుడిని పరీక్షించుకో, గెయిన్ అండ్ ఎక్స్పీరియన్స్ విత్ గాడ్. పరిస్థితులని మారుతుంటాయి విశ్వాస జీవితంలో. లేదంటే కనుక మనిషి జీవితంలో కొన్ని అనేవి కామన్ గా జరుగుతూ ఉంటాయి, అంటే సాధారణంగా జరుగుతుంటాయి. దావీదు తన కుమారుని కోల్పోవాల్సి వచ్చింది. దావీదు కుటుంబంలో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు చూడాల్సి వచ్చింది. అవన్నీ లెక్కలోకి తీసుకుంటే కనుక అతను విశ్వాసపరుడు కాదని నేనైతే చెప్పాను. ఆయనకున్నటువంటి విశ్వాసం చెప్పడం, అవన్నిటిని దాటుకుని ముందుకెళ్ళాడు, అటన్నిటిని దాటుకుని జయించుకుని వెళ్ళాడు. మనందరికి ఇప్పుడు విశ్వాసంలో కనబడుతుంది. ఇతను నా ఇష్టానుసైన మనుషులు నా ఉద్దేశాలన్నీ నెరవేర్చిన వాడిగా దావీదు చూడగలుగుతున్నాం. ఎందుకంటే కనుక ఈజ్ ఎక్స్పీరియన్స్ విత్ గాడ్ ఈజ్ యూనిక్. మరి నీకున్న ఆ యూనిక్నెస్ దేవుడితో, అది లేకపోవడం వల్లే చాలా మంది చతికిలు పడిపోతున్నారు. దీని వల్ల శిష్యులకు కూడా శ్రమలు వచ్చినాయి.
యేసుక్రీస్తు వారు ఉన్నారు. యేసుక్రీస్తు వారితో ఉన్నప్పుడు కూడా శిష్యులు ఎన్నో అద్భుతాలు చేశారండి. శిష్యులు చనిపోయిన వాళ్ళు కూడా లేదు. పౌలు అంటాడు ఒక మాట, ఆయనకి చాలా బలహీనతలు ఉన్నాయి మాట. 2 కొరింథీ 12:9. అతనికి ఉన్నటువంటి చాలా గొప్ప గొప్ప ఉన్నాయి. అయితే అన్నట్టు ఎందుకంటే ఇంకో తనకు ఉన్నటువంటి శరీర బలహీనత పట్టించి దేవుణ్ణి అడుగుతున్నాం. ఇదిగో ఇది ప్రభు ఇది తీసిమని అంటాడు. తీసిమని అన్నప్పుడు ఆయన ఒక మాట అంటాడు, అందుకు నా కృప నీకు నా చాలును, కృప నీకు చాలును. బలహీనత బలహీనత యందు యందు నా శక్తి నా శక్తి పూర్ణమగుచున్నది. పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. చూడండి, నా బలహీనత, ఎంతో మందిని ఆయన అద్భుతాలు చేశాడు, స్వస్థపరిచాడు, తర్వాత అనేకమైన చేశాడు. కాకపోతే ఆయనకున్నటువంటి బలహీనత దేవుడు విడిచిపెట్టాడు. ఎందుకంటే కనుక దట్ ఈస్ గ్లోరిఫైస్ గాడ్ మాట. దట్ గ్లోరిఫైస్ గాడ్. చాలా మందికి, చాలా శిష్యులకేనండి ఎస్పెషల్గా చాలా వాళ్ళకి చాలా ఇబ్బందులు పడ్డారు. ఆకలి తప్పులుకున్నారు, వస్త్రహీనత ఉన్నారు, హింసింపబడ్డారు, కొడ దెబ్బలు తిన్నారు. అండ్ స్టిల్ దే ఆర్ గ్లోరిఫైడ్ ద గాడ్. దే ఆర్ జాయ్ ఇన్ ద గాడ్. దే సీ ద జాయ్ ఇన్ ద గాడ్ మాట. మరి అలాంటి అనుభవం ఎందుకు, అలాంటి దాన్ని ఎందుకు స్పోర్ట్ గా తీసుకున్నారంటే కనుక బికాస్ దే హ్యావ్ అన్ ఎక్స్పీరియన్స్ విత్ ద గాడ్ అండ్ దే సీ వాట్స్ గోయింగ్ టు కమ్ ఇన్ దర్ లైఫ్ మాట. వాళ్ళకి జీవితంలో ఏదొస్తుందో దాన్ని చూస్తుండడం వల్ల ఈ శ్రమలన్నీ కూడా ఎన్నదగినవి కావని చెప్పి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయగలుగుతాం. మనకి లేదు కాబట్టి మనం భయపడిపోతాం. యేసుక్రీస్తు వారు మనకి ఏమైనా భరోసా ఏది ఉందండి? హి హాస్ గివెన్ ఆల్ థింగ్స్ టు us. నీకు ఏం జరుగుతుందో చెప్పారు, ఎలా ప్రవర్తించాలో చెప్పారు, ఏం మాట్లాడాలో చెప్పారు, ఏ విధంగా నడుచుకోవాలో చెప్పారు. అయినప్పటికీ కూడా బట్ వి స్టిల్ స్ట్రెస్డ్ ఆర్ ఫెయిల్డ్ ఇన్ ద సెన్స్ వి ఆర్ డు నాట్ హ్యావ్ ఎన్ ఎక్స్పీరియన్స్ విత్ గాడ్. నెవర్ బి ఫెయిల్డ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఎప్పటికీ కూడా నువ్వు ఓడిపోకూడదు. అండ్ నువ్వు ఎప్పుడు కూడా దిగజాడుకోకూడదు. యూ షుడ్ బి యూనిక్. అంటే నువ్వు దేవుని పిల్లవాడిగా నువ్వు గొప్పవాడిగా ఉండాలి. అది రావాలంటే కనుక దేవునితో అనుభవం అనిపించుకోవాలి. ప్రతి చిన్న దాంట్లో అనుభవం, వ్యక్తిగత అనుభవం, ప్రార్థన అనుభవం రావాలి, విశ్వాస అనుభవం రావాలి, మాట్లాడే అనుభవం రావాలి, ప్రార్థించే అనుభవం రావాలి, వాక్యాన్ని పట్టించి. ఈ అన్నిటికీ నుండి పరిశుద్ధాత్ముడికి ఎంతగానో సహాయపడతారు. హోలీ స్పిరిట్ మనకి మంచి మంచి ఆలోచనలు ఇచ్చి నడిపిస్తూ ఉంటాడు. నీకు ఏ పని చేయాలో పరిశుద్ధాత్ముడు నీకు బోధిస్తూ ఉంటాడు. నువ్వు వాటిని విని నువ్వు చేయగలిగితే ఎస్ యూ డెఫినెట్లీ విత్ గుడ్ సోల్ టు ద సొసైటీ. అంటే మీ కుటుంబానికి, సమాజానికి కూడా ఒక మంచి మనిషిగా నువ్వు మార్చి తీర్పుతుంది కనుక దేవుని దృష్టిలో ఒక గొప్పవాడుగా మిగులుతుంది. అందుకనే ఫెయిత్ వితౌట్ ఎక్స్పీరియన్స్ విల్ సెల్ఫ్ రిజైన్. అంటే బలహీనమైనది. ఎప్పుడైతే నీ ఎక్స్పీరియన్స్ వస్తుందో అది చాలా బలంగా మారుతుంది, అనేక మందిని బలపరుస్తుంది. మీరు చూసారు లేదా, నేను ఒక ట్రెండ్ ని నేను ఒకటి గమనించాను. ఏంటంటే కనుక విశ్వాసం ఎదగడానికి ప్రధానమైన కారణం ఒక వ్యక్తి అనుభవం నుంచి పుట్టుకొచ్చినటువంటి సాక్ష్యాలే. మనకి సాక్ష్యాలు అంటే కనుక కోడిగుడ్డు పెట్టలేదు, కోడిగుడ్డు పెడితే సాక్ష్యం చెప్తాను అనుకున్నా, అది కాదు. అలాంటి సాక్ష్యాలు కాదు. కరెంటు బిల్లు కట్టాలనుకున్నాను, డబ్బులు లేవు, కరెంటు బిల్లు కోసం చూస్తుంటే నా అకౌంట్ లో సుమారుగా 1000 రూపాయలు పడ్డాయి, కరెంటు బిల్లు కట్టండి, దేవుడికి స్తోత్రం. ఇలాంటి చిల్లర చిల్లర సాక్ష్యాలు కాదు. చాలా గొప్ప సాక్ష్యాలు ప్రభు కోసం చెప్పిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ జీవితాలను పణంగా పెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. స్టువర్ట్పురం స్వార్థపురంగా మారింది. అనేక మంది జీవితాలను మార్చుకుని ప్రభువులోకి వచ్చారు. ఎప్పుడైతే మనము అలాంటి సాక్ష్యాలు మన జీవితంలో చేయగలుగుతామో ఎస్, ఆ సాక్ష్యం అనేక మందిని ప్రభు దగ్గర తీసుకొస్తుంది. వాళ్ళకి సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ దేవునితో ఒక అనుభవం కలిగి ఉంటారో వాళ్ళ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ విత్ గాడ్ ఈస్ యూనిక్. అది వాళ్ళని చాలా గొప్ప వాళ్ళుగా ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది. మీ జీవితంలో కూడా ఒక మంచి సాక్ష్యాన్ని పొందుకుంటారు. అంటే వ్యక్తిగత సాక్ష్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఎలా ఉండాలి అంటే కనుక చెబితే ఒక అవిశ్వాసిగా విశ్వాసం పుట్టేలా ఉండాలన్నమాట. అవిశ్వాసికి విశ్వాసం పుట్టేదిలా ఉండాలి. ఒక బలహీనుడు బలం పొందేలా ఉండాలి మన సాక్ష్యం. లేదంటే కనుక పడిపోతున్న వాడు నిలబడేలా ఉండాలి మన సాక్ష్యం. అలాంటి సాక్ష్యాన్ని మీరు అందరూ పొందుకోలేము. అలాంటి సాక్ష్యాన్ని నేను పొందుకుంటున్నాను, పొందుకోబోతున్నాను. అదొక గొప్ప సాక్ష్యంగా ఉంటుంది. మీ జీవితాల్లో కూడా అలాంటిదే జరుగుతుంది. అది దేవునితో ఉంటే మాత్రం జరుగుతుంది, చాలా గొప్పది జరుగుతుంది.
అలాంటిది మీరు కూడా పొందుకోవాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను. ఎప్పుడైతే ఇలాంటిది ఉంటుందో ఖచ్చితంగా మీరు అనేక మందిని నిలబెట్టేదిలా ఉంటుంది, పడగొట్టేదిలా ఉంటుంది, నిలబెట్టేదిలా ఉంటుంది. అలా మీరు అందరూ కూడా నిలబెడతారని ఆశిస్తూ నా మాటలు నేనైతే ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకోవచ్చు. ప్రార్థన. మనమిట్లుగా ప్రేమించిన మా ప్రియపరులకు కన్నా తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు తండ్రి. నీ బిడ్డలకు నీ మాటలైతే చెప్పాను తండ్రి. నీతో ఉండే సంబంధం చాలా గొప్పది తండ్రి. అది ఒకరు చెబితే వినే దాని వల్ల వచ్చినటువంటి అనుభవం కాదు కానీ తండ్రి, వ్యక్తిగతంగా మేము నీతో ఉండే అనుభవాన్ని బట్టి పొందుకునేదనమాట. నీ బిడ్డలు విన్నారు, వాళ్ళు నీతో అవినాభావ సంబంధం కలిగి ఉన్నారు. నువ్వు ఉత్తముడు అని తెలుసుకోవడానికి, నువ్వు దయాళుడు అని తెలుసుకోవడానికి పరిశుద్ధాత్మ సహాయంతో వాళ్ళని ప్రేరేపించమని వేడుకొంచున్నాం. ప్రతి ఇబ్బందిని, ప్రతి ఇరుకును మీరే విశాలపరచమని వేడుకొంచున్నాం. వారిని నిలబెట్టమని వేడుకొంచున్నాం, బలపరచమని వేడుకొంచున్నాం. తండ్రి, మాటల వారితో కాకుండా తండ్రి చేతులతో నీ నామాన్ని మహిమపరిచే వారిగా మమ్మల్ని తీర్చిదిద్దుమని వేడుకొంచున్నాం. అందరినీ కూడా దీవించిన తండ్రి. విన్నారు, విన్న వాక్యం వారిలో 30 తర్వాత 100 నీరు కట్టి ఫలింపులు అన్న సహాయం ఇచ్చి నడిపించమని ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశ్రదించమని క్రీస్తు పట్టించిన ప్రార్థన నడుచున్నాం తండ్రి. ఆమేన్.